చేద్దామనుకునే సర్వీస్, పేదోళ్ళ కళ నెరవేర్చాలనే తాపత్రయం, పేదోడి కోరికని తీర్చగలిగే అవకాశం ఉన్న మీకు మాకు మనందరికీ ప్రాపర్గా మనం గైడ్ కిందికి గ్రౌండ్లోకి పంపాలి అంటే దాంట్లో మీ అందరి సహకారం, మీ అందరి కృషి, మీ అందరి కష్టము, రిక్వైర్మెంట్ ఉన్నది. అప్పుడే ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది. మనం రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా సైజబుల్ ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాష్ట్రంలో కట్టాం. ఆనాడు స్కీమ్ నాకు తెలిసి 50,000 60,000 రూపాయలు ఉండేది ఈచ్ ఇంటికి. అప్పుడు కట్టినప్పుడు మీరు నాకు తెలిసి సెకండ్ క్లాసో, థర్డ్ క్లాసో, ఫిఫ్త్ క్లాస్లోనే ఉండుంటారు అరౌండ్. కొంతమంది కట్టుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు ఇల్లు. ఆ కట్టుకునేటప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఒక 2 పేర్లో 3 పేర్లో పెట్టి మీ పెద్దనాయందో, చిన్నాయందో, తెలిసిన ఫ్రెండ్స్దో, బంధువులదో పేర్లు కూడా యాడ్ చేసి 3-4 కలిపి ఆ రోజుల్లో ఒక 2 లక్షల రూపాయలు, ఈ 4 పేర్లతో ఉన్నది కలిపి ఒక 2 లక్షల రూపాయలతోనో 2.5 లక్షల రూపాయలతోనో ఒక ఇల్లు కట్టారు. ఆ కట్టినవి కూడా నెంబరింగ్ మనకి 24-25 lakhs రాష్ట్ర వ్యాప్తంగా కట్టామని మన దగ్గర ఫిగర్లు ఉన్నా, యాక్చువల్గా బెనిఫిషరీస్ ఫిజికల్గా ఫీల్డ్లో వెరిఫై చేస్తే మనకి 7 to 10 lakhs ఉండేది. కానీ ఈనాడు ఇక్కడ మనం అప్రమత్తంగా అంటే అలర్ట్గా ఉండాల్సింది ఒక ప్రమాదం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సైజబుల్ అమౌంట్, ఈ 5 lakhs అమౌంట్ అనేసరికి ఫస్ట్ మనం స్కీమ్ అనౌన్స్ చేయడంతోనే ప్రతి వాళ్ళు ఏమనుకున్నారు, నాకున్న పాతింటికి ప్లాస్టింగ్ చేసి వైట్ వాష్ వేసేసి నేను కొత్త ఇల్లు అనేది ప్రమోట్ చేసేస్తే నాకు 5 లక్షలు ఇచ్చేస్తారు, నేను కాంగ్రెస్ కార్యకర్తను కదా అనేది ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్త అనేది ముఖ్యం కాదు. ముఖ్యము పేదోళ్లలో పేదోళ్ళు ముఖ్యము. పాత ఇళ్ళకి కలర్ వేయడం ముఖ్యం కాదు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మనం ఐడెంటిఫై చేసి ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్లో ఫౌండేషన్ నుంచి కట్టి మనం ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేయటం, వాళ్ళే కట్టుకుంటారు. జస్ట్ మన గైడెన్స్, మన పర్యవేక్షణ, మన ఆలోచన, దాంట్లో ఫైనాన్షియల్గా అతను ఎట్లా బెనిఫిట్గా తక్కువ ఖర్చుతో మనం సపోర్ట్ చేయొచ్చు అనేది వ్యూహాత్మకంగా మీకుండే స్కిల్, మీ యంగ్ బ్లడ్, మీ కష్టం, అంటే మీ ఏజ్లో ఎంతైనా కష్టపడగలుగుతారు. బేసికల్గా నేను నా బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, బేసికల్గా ఐఎమ్ ఏ కాంట్రాక్టర్. సో ఎట్లా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఫైనాన్షియల్గా దాన్ని మినిమైజ్ చేయొచ్చు, క్వాలిటీని పాడు చేయకుండా ఎట్లా కట్టచ్చు, ఏ మెటీరియల్ ఎక్కడ మనకు చీప్ దొరుకుద్ది, ఏ మెటీరియల్ క్వాలిటీ దొరుకుద్ది. ఒకసారి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో కట్టినా ప్రాపర్గా క్యూరింగ్ చేయకపోతే జస్ట్ ఆ స్ట్రక్చరు స్ట్రెంత్ రాదు. ఇలా కపుల్ ఆఫ్ మినిమం సేమ్ ఎక్స్పెండిచర్ కంటే, ఆ పెట్టే ఎక్స్పెండిచర్ కంటే ఇంకా ఒక 4-5% లెస్లోనే అద్భుతంగా క్వాలిటీతో పర్ఫెక్ట్గా కట్టే మనం గైడెన్స్తో కట్టించే ఛాన్స్ మీకు దొరుకుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు మనం టార్గెట్ పెట్టుకున్నాం. అంటే 4.5 lakh హౌజెస్ ఫస్ట్ స్పెల్లో, లీస్ట్లో ఈచ్ కాన్స్టిట్యున్సీకి 3,500 చొప్పున, రిమైనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఫస్ట్ ఫేజ్లో మనం 4,50,000 ఇల్లు కట్టే కాన్సెప్ట్తో శ్రీకారం చుట్టాం. ఇది 1 year కట్టి క్లోజ్ అయ్యే దుకాణం కాదు. మన టార్గెట్ ఈ కమింగ్ రిమైనింగ్ బ్యాలెన్స్ 3 years 9 months, 3 years 8 months ఏవైతే మనకు ఉన్నాయో, ఈ 3 years 8 monthsలో మన టార్గెట్ 20 lakhs టార్గెట్. 20 lakhs హౌజెస్ కట్టాలి అంటే 20 lakhs ఇంటూ 5 lakhs ఇట్ కమ్స్ టు 1 lakh crore. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల మీద పెట్టిన ఫోకస్ ఎంత పెద్ద ఎత్తున మన బడ్జెట్ 3,00,000 కోట్లు, దీంట్లో 22,000 కోట్లు ఈ సంవత్సరంలో మనం పెట్టాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 to 16%. దిస్ ఇస్ నాట్ స్మాల్ ఫిగర్. సో ఈ ప్రభుత్వం యొక్క డెడికేషన్, ఈ ప్రభుత్వం యొక్క పేదోడు పట్లున్న నిజాయితీ, చిత్తశుద్ధి, తాపత్రయం, ఆ గూడు డెలివర్ చేసేది ప్రభుత్వ పక్షాన మనం నామ్స్ తయారు చేసుకొని ఏదో మనం అయిపోయిందని నేను పబ్లిక్ స్పీచ్ ఇచ్చో మా అధికారులు వచ్చి అట్లా ఫ్లయింగ్ విజిట్ చేస్తేనో సాధ్యం కాదు, సాధ్యమయ్యేది కాదు. దీన్ని కూడా మేము చాలా చాలా అంటే దీన్ని ఎక్సర్సైజ్ చేయడానికి పరిపరి విధాలు ఆలోచించాం. ఇది ఒక్కొక్క మండలం అదర్ డిపార్ట్మెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే ఎట్లుంటుంది? పంచాయతీరాజ్ వాళ్ళు ఉన్నారు కదా, R&B వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ITDA వాళ్ళు ఉన్నారు కదా, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వింగ్ ఉంది కదా. ఒక్కొక్క మండలం వీళ్ళకి ఆ సైజుని బట్టి ఆ మండలం వాళ్ళకి అలాట్ చేస్తే ఎట్లుంటుంది అనేది కూడా ఒక 4-5 months ఇన్డెప్త్గా ముఖ్యమంత్రి గారు నేను దాన్ని డిజైన్ చేశాం. కానీ లాస్ట్ లైన్ వచ్చేసరికి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇద్దామనుకునే ఇందిరమ్మ ఇల్లు స్కీము సక్సెస్ కావాలంటే దీనికి సపరేట్ యూనిట్ ఉండాల్సిందే. ఈ సపరేట్ యూనిట్ కూడా ఏదో వాళ్ళకి ఏదో పాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళనే కంటిన్యూ చేసి పెడితే కరెక్ట్ కాదు. దీన్ని మనం యంగ్ బ్లడ్ని తీసుకొచ్చి పెట్టుకుంటేనే మనం గమ్యానికి చేరగలుగుతామనే ఏకైక లక్ష్యంతో పేద కుటుంబాల నుంచి, రైతు కుటుంబాల నుంచి, ప్రతి రూపీ విలువ తెలిసిన కుటుంబాల నుంచి వచ్చిన మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవటం ఈనాడు జరిగింది. ఎందుకు ఇంత మీకు ఉపోద్ఘాతం, ఇంతసేపు మీకు పదే అక్కడే నేను 360 degrees రౌండ్ తిరుగుతున్నానంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర పౌరులు, యంగ్స్టర్స్. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో మేము ఇచ్చే ఈ కాంట్రాక్ట్ బేసిస్లో 2 years చేయొచ్చు, 3 years చేయొచ్చు, లేకుంటే ఇక్కడే మే ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు నడుపుకుంటూ ఉండొచ్చు. కానీ ఏ గ్రామానికి మీరు చేసిన ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఎస్ నా టీం కట్టిన ఇల్లు ఇది, ఎస్ నా కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. కాంట్రిబ్యూషన్ అంటే డబ్బులు ఇస్తేనే కాంట్రిబ్యూషన్ కాదు. డబ్బు ఒక్కటే మనిషిని ప్రేమాభిమానాలతో కొనలేం. ఈ కాంట్రిబ్యూషన్ అనే దాని డెఫినేషను ఎనలేనిది. ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే మీ బ్రెయిన్ ఉపయోగించి, మీ డెడికేషను, మీ ఆనెస్ట్తో ఆ పేదోడి కళ నెరవేరే దాంట్లో మిమ్మల్ని భాగస్వాముల్ని చెయ్యాలి అనేది తాపత్రయంతోనే మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నా. ఈరోజు నేను మాట్లాడిన ప్రధానమైన అంశం అదే అనేది ప్రతి ఒక్క నా యంగ్ ఇంజనీరు మర్చిపోరని, మర్చిపోవద్దని. చిన్న ఎక్కడైనా గ్రామాల్లో చాలామంది నా పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు చాలా ప్రలోభాలు పెడతారు. డబ్బు మనిషిని కొనదు, డబ్బు మనిషిని కొనొద్దు. ప్రతి మనిషికి డబ్బు అవసరం, కానీ డబ్బుతోనే అన్నీ చేయలేం. ఈ ప్రలోభాలు ఏమున్నా కూడా మీ యంగ్ బ్లడ్ మీది, చిన్న వయసు, చాలా ఆపర్చునిటీస్, భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పొజిషన్కి పోయే ఆపర్చునిటీస్ మీకు కూడా వస్తాయి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా, ఎక్కడా చిన్న అవకతవకలు కూడా జరగకుండా మీకు తెలిసి ఆనెస్ట్గా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా, ఇక్కడ మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాదు, కట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూరిజం మనం డ్రా చేసిన లైను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత హడావుడిగా మీకు 6 days ఎందుకు ఇచ్చామంటే మీకు కూడా ఒక 15 days ట్రైనింగ్ ఇవ్వచ్చు. నాకు తెలిసి మండే ట్యూస్డే నుంచి
మనం ప్రతి నియోజకవర్గానికి పీస్మేల్గా ఈ 3,500 చొప్పున ఏవైతే హౌజెస్ ఇస్తున్నామో ఆర్డర్స్ ఇవ్వటం శ్రీకారం చుడుతున్నాం. మండే కానీ ట్యూస్డే వెన్స్డే ఈ కపుల్ ఆఫ్ డేస్లో బిఫోర్ 10th ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ 4.5 లక్షల హౌజెస్ ఏవైతే ఫస్ట్ స్పెల్ అనుకుంటున్నామో నాకు తెలిసి 3.5 to 4 lakhs హౌజెస్ బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ అవుతుంది. ఈ ఫైనల్ అయ్యే దాంట్లో నిన్న కూడా నేను మోర్ దాన్ 2 hours ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ టాప్ ఎంప్లాయీస్తో వీడియో కాన్ఫరెన్స్ నేను సిఎస్ గారు సెక్రటరీ గారు ముఖ్య అధికారులంతా తీసుకున్నాం. ఎందుకంత టైం స్పెండ్ చేస్తున్నామంటే ఎక్కడా బెనిఫిషరీని ఫైనల్ చేసే దాంట్లో తప్పు జరగొద్దు. బెనిఫిషరీలో ఒక విలేజ్లో మనం ఒక 20 మెంబర్స్కి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అందుట్లో ఒక 18 మెంబర్స్కి నువ్వు జెన్యూన్ ఇచ్చి ఇద్దరికి ఆ ఊర్లో ఉండే మోతుపర్లకో డబ్బున్నోళ్లకో భూమి ఉన్నోళ్లకో ఇస్తే నువ్వు ఇచ్చిన 18కి ఒక గ్రావిటీ ఆనెస్ట్నెస్ మొత్తం పోతుంది. ఆ రెండే చూపిస్తారు ప్రతి ఒక్కళ్ళు. అటువంటిది జరగొద్దు. ఆ రెండు కూడా ఇయ్యొద్దు. మన నామ్స్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఎందుకంటే ఆల్మోస్ట్ మీలో ఉన్నవాళ్ళు మోర్ దాన్ 85-90% నేను చెప్పిన లైన్లో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి దయచేసి మీ పెద్దగా మీ పెద్దన్నగా లేకపోతే మీ తండ్రిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్డర్ వేస్తున్నా, ఎక్కడా ఏ రకమైన చిన్న పొరపాటు కూడా జరగకుండా. ఎక్కడన్నా మీకు ఇబ్బంది ఉంటే ఐ ఆమ్ హియర్. నేను గ్రౌండ్కి వచ్చే మనిషిని, డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేసే మనిషిని. నా అధికారులు కూడా అందరూ ఫ్రీక్వెంట్గా విజిట్కి వస్తారు. మీకు ఫుల్ ప్రొటెక్షన్, ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సబ్జెక్టు కండిషన్ మనం తీసుకునే లైను ప్రాపర్గా మీరు డ్రా చేయాలి. ప్రాపర్గా డ్రా చేయాలా. అప్ టు ఏదైతే ఈనాడు సెలక్షన్ జరుగుతుందో మీరు వెళ్ళేసరికి సెలక్షన్ లిస్టు రెడీగా ఉంటుందో సెలక్షన్ లిస్టులో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా, ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసినా దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నా. ఎస్, ఏడిచ్చింది తప్పు ఉంది సార్, ఇతను భూమి ఉన్నోడు, ఇతను డబ్బులున్నోడు, ఇతనికి మనోళ్ళు ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకొని ఇల్లు ఇచ్చారు అని ఒక నా చెల్లినో ఒక నా తమ్ముడో ఎస్ ఇక్కడ తప్పు జరిగిందని మీరు నాకు జస్ట్ మీకు నా డైరెక్ట్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను. మీరు చిన్నది పాస్ ఆన్ చేస్తే మళ్ళీ మీ పేరు కూడా బయట చెప్పను. నా సెక్రటరీ చెప్పినా, నా ఎండి చెప్పినా, నా ఈఎన్సీ చెప్పినా, ఎవరు చెప్పినా సరే డైరెక్ట్గానే నాది ఫోకస్ ఉంటుంది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్. చిన్న అవినీతి కూడా జరగకుండా 24 క్యారెట్ గోల్డ్ అంటే ఎంత దానికి మార్కెట్లో వెయిట్ ఉంటుందో అలాగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీరు ఒక మంచి పేరు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని, చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఆల్రెడీ మీకు ప్రీవియస్గానే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే వాళ్ళ దగ్గర ఎయిడెడ్ ఫండ్ తీసుకుంటున్నామో అది అర్బన్కి వచ్చినప్పుడు 1,50,000, రూరల్కి వచ్చినప్పుడు 72 or 73,000 సంథింగ్. రిమైనింగ్ బ్యాలెన్స్ రాష్ట్ర ప్రభుత్వం దానికి టైఅప్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే నియర్లీ 400 SFT. ఈ 400 SFT బదులు ఏదైనా కూలీ నాలి పని చేసుకొని 1,00,000 2 లక్షలు ఇప్పటి వరకు పోగు చేసుకున్న ఫ్యామిలీ ఇంకొంచెము పెద్దది కట్టుకోవాలంటే outer limit is the 600 SFT, lower is the least is the 400 SFT. సో ఇప్పుడు మీరు పోయేసరికి కొన్ని ప్రదేశాల్లో నాకు తెలిసి పైలట్గా మనం గతంలో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటే అన్ని ఇద్దామని ఇచ్చాం. ఆ ఇచ్చేటప్పుడు మా సైడే మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం. దాంట్లో కొంతమంది మోర్ దాన్ 600 కూడా కొన్ని కట్టినవి ఉన్నాయి. సో దాన్ని ఏం చేయాలన్నది నిన్న గైడెన్స్ వాళ్ళకి ఇచ్చాను, కలెక్టర్లకి.
మోర్ దాన్ 600 ఏదైతే ఫౌండేషన్ కట్టున్నాయో ఈ ఫౌండేషన్ కట్టిన వాటిని పేమెంట్ మనం హోల్డ్ చేసి ఉంచాం. 1 lakh రూపీ ఫౌండేషన్కి ఇచ్చే కండిషన్ మంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫౌండేషన్ వీ విల్ పే 1 lakh. సో ఏదైతే ఈ 600 కంటే అబోవ్ ఎస్ఎఫ్టీ ఫౌండేషన్ కట్టిన వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఐ థింక్ 270 నుంచి 300 హౌజెస్ ఉన్నాయి. వీటిని హోల్డ్ చేశాం. సో వాటిని కూడా విపరీతమైన ఒత్తిడి వస్తున్నా కూడా కట్టిండి కాబట్టి ఇక దాన్ని పడగొట్టొద్దు అనేది అనకుండా ఈ 400 కంటే 600 కంటే ఎక్కువ ఏవైతే ప్రస్తుతానికి కట్టున్నాయో వీటొక్కటి వరకు మనం ఎగ్జామ్షన్ ఇచ్చి 1 lakh రిలీజ్ చేస్తాం. సబ్జెక్టు కండిషన్ తర్వాత స్ట్రెచ్చరు అంటే బిగ్ వర్క్ ఏదైతే స్టార్ట్ అవుతుందో బిగ్ వర్క్లో మటుకు ఓన్లీ 600 ఉండాలి అవుటర్ లిమిట్. ఆర్ యు అండర్స్టాండ్? 600 ఉండాలి. 600 కంటే అబోవ్ కట్టుకుంటున్నంటే ఫర్దర్ పేమెంట్కి ఇయ్యం. ఈసారి ఎక్స్క్యూజ్ ఉండదు. అది కూడా ఆల్రెడీ పైలట్ కింద మనం కట్టిన గ్రామాలలో ఏదైనా లిమిటెడ్ ఉంటే ఫర్దర్గా ఇప్పుడు మనం స్టార్ట్ చేసే దాంట్లో వెరీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ బిట్వీన్ 400 to 600 ఉండాలి. లీస్ట్ ఈజ్ 400 స్క్వేర్ ఫీట్, హైయెస్ట్ ఈజ్ ద 600 స్క్వేర్ ఫీట్. దెన్ మనం 4 స్టెప్స్తో పేమెంట్ ఇస్తాం. ప్రాపర్గా మీ ప్రతి మూమెంట్ని కూడా ట్రాక్ చేసే, ప్రతి ఇంటిని ట్రాక్ చేసే, ఎక్కడ ఆ రాడార్లో మిస్ కాకుండా ఏఐని ఫుల్ ప్లెడ్జ్లో ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాం. ఏఐని ఫుల్ ప్లెడ్జ్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈ పర్ఫెక్ట్గా వాడే దాంట్లో గ్రౌండ్ దగ్గర నుంచి మొదలెట్టి ఇంటి మనం సెలక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి మీకు టాస్క్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్. అది మళ్ళా ట్రాక్ ఎక్కితే దాని అంతటా అదే స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ట్రాక్ ఎక్కించేంత వరకు గ్రౌండ్లో మనం ఫోటో తీసుకొని ఏఐది ఆ సిస్టమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఐ థింక్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఏఐ సిస్టంలో మీరు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి మండే నాడు పేమెంట్ చేసే సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నాం. వీక్లీ వన్స్ పేమెంట్. ఈ మండేకి డిఫరెన్స్తో ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఎంత మీకు ప్రెజర్ ఎవరు పెట్టినా, మంత్రిగా నేను ఫోన్ చేసినా ఆ వర్క్ కంప్లీట్ కాకుండా మీరు ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు. మీరు చేసిన ర్యాండమ్గా హెడ్ ఆఫీస్లోనో నా ఛాంబర్లోనో వెరిఫికేషన్ చేసుకుంటాం పేమెంట్కి బిఫోర్. పేమెంట్ చేసేటప్పుడు కనుక అన్కంప్లీటెడ్ మీరు రికమెండ్ చేసినా అది బ్లింక్ అవుతుంది మా దగ్గర ఏఐలో. మీరు రికమెండ్ చేసిన స్టేజీ ఫిజికల్గా అక్కడ లేకపోతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఏఐలో ఉన్న టెక్నాలజీ ప్రకారం బ్లింక్ అయ్యే కాన్సెప్ట్ని పెట్టాం. దాంట్లో ఈజీగా మాకన్నా ఐడెంటిఫై అయిపోతుంది. కాబట్టి ఎక్కడ phase 1, phase 2, phase 3, phase final, phase 4 is phase 1 foundation definition, ఎర్త్ వర్క్ ఎక్స్క్వేషన్ చేసి గ్రౌండ్ లెవెల్ అబోవ్ బిలో ప్లింత్ లెవెల్. ఈ కొన్ని చోట్ల కొంతమందికి వచ్చే ధర్మ సందేహం ఏంటంటే పిల్లర్స్ వేసేటప్పుడు ఇది రాదు కదా సార్ అన్నారు. ఎయిదర్ మేసనరీ వర్క్ ఆబ్లిక్ ప్లింత్ మీన్స్ మీకు పిల్లర్స్ వేసేటప్పుడు ప్లింత్ వేస్తాడు, ప్లింత్ బీమ్ వేస్తాడు. ఏదున్నా కూడా అది ఫౌండేషన్ కంప్లీట్ అయినట్టే. కొంతమంది భవిష్యత్తులో మనం 5 lakhs పేమెంట్ అయిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవటానికో పై ఫ్లోర్ కట్టుకోవటానికో వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉంటే కట్టుకోనండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ మనం అబోవ్ 600 అనేది డెఫినేషన్ డిస్కషన్ వచ్చింది అంటే ఫస్ట్ క్వశ్చను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కాదు అనేది పాయింట్ రేజ్ అవుతుంది.
మనం సెలక్షన్లో ఏదో మిస్టేక్ ఉన్నట్టు వస్తుంది. అది నా పర్సనల్ ఫీలింగ్ కూడా నిజమనే ఫీల్ అవుతున్నా. సో ఇన్ ఫ్యూచర్లో ఆఫ్టర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఆ కాంట్రిబ్యూషన్ కోసం విజిట్ జరుగుద్ది. విజిట్ జరిగేటప్పుడు నువ్వు 1000 స్క్వేర్ ఫీట్లో 2000 స్క్వేర్ ఫీట్లో ఇది ఇందిరమ్మ ఇల్లు నువ్వు చూపించినావు అనుకో, మిమ్మల్ని అధికారుల్ని నన్ను ఇట్లా పైకి కిందికి చూస్తాడు. ఏంది ఇది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటివి, చూడు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడో, ఇతను పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎట్లా అవుతుందని క్వశ్చన్ చేస్తే మన ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అటువంటి క్వశ్చన్ రేజ్ కాకుండా ఉండే విధంగా, ఎక్కడ ఏ రకమైన తావు ఇవ్వకుండా ఉండే విధంగా మీరు ఈ రాష్ట్ర పౌరులుగా డెడికేటెడ్గా మీరు కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టైం టు టైం మీ జిల్లాలకు నేను వస్తాను. అఫీషియల్గా డిపార్ట్మెంట్ టీమ్ కూడా ఉంటుంది. ఇది ఎవరు ఏ కన్సల్టెన్సీ చేస్తుంది, ఎక్కడున్నాడు? సో నువ్వు కూడా రొటీన్ సిస్టంలో పర్సంటేజ్లు ఇలా కట్ చేయకు, నాకు చూపించు. జెన్యూన్ నామినలే ఉంటుంది నీకు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ పిల్లల దగ్గర నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేయకు. ఓకే, అది ఇది అని బయట మీ ఏజెన్సీ ద్వారా రికవరీలు పెడతానంటే కుదరదు. వాళ్ళకి మీకు మంచిగా ఇవ్వాలని ఒక సైజబుల్ అమౌంట్ ఫిక్స్ చేసి ఇచ్చాం. సో దాంట్లో నువ్వు పర్సంటేజ్లు కాకుండా అవసరమైతే నీ కాంట్రిబ్యూషన్ కింద నో లాస్ నో గెయిన్ కింద చేయాలి. వెరీ క్లియర్. వినవా? చిన్న తేడా వచ్చినా కూడా మళ్ళీ ఒప్పుకోను. ఎక్కడ చిన్న కంప్లైంట్ వచ్చినా నేను వాళ్ళకి ఇప్పుడు ఎట్లా చెప్తానో నీకు కూడా అది వర్తించుద్ది. ఓకే, సో మీరందరూ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ కంగ్రాట్స్ చేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలో ఈ పేదోడి కష్టము పేదోడి కళ నెరవేర్చే దాంట్లో ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రంలో, ఈ భూమి మీద, తెలంగాణ గడ్డ మీద జన్మించిన మనందరం మనస్సాక్షిగా ఈ ప్రభుత్వానికి, మీకు, మీ తల్లిదండ్రులకి మంచి పేరు వచ్చే విధంగా ఈ జాబుని మీరందరూ నెరవేరుస్తారని, ఈ ప్రభుత్వం ఆలోచనలు మీరు ఫుల్ఫిల్ చేస్తారని, చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so very much, sir. Our dynamic leader needs a standing ovation. It is such a meticulous overview of the subject. In fact, we are all fortunate to have such a dynamic leader with us. Thank you so much, sir, for the most inspiring speech to all the young engineers of Housing Department. Now I request Honorable ఒక విషయం ఇందాక మర్చిపోయాను. నేను ఇందాక రావడంతోనే జనరల్గా ఏదో ఒక మ్యాక్సిమం ఒక 10-15 మంది గర్ల్స్ ఉంటారేమో అనుకున్నా. నిజంగా నేను అనుకున్నా. అంటే యాక్చువల్ నేను లిస్ట్ ఫైనల్ చేసిన తర్వాత కూడా నేను చూడాలి నేను డీటెయిల్గా. సరే లోనకు వచ్చి చూసిన తర్వాత దిస్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. అంటే మీరు సెలక్షన్ చేసిన సివిల్ ఇంజనీర్ అనే ఆలోచన గర్ల్స్ అయినా కూడా మేము సివిల్ ఇంజనీర్ చేస్తామని తీసుకున్న డేర్ స్టెప్ ఏదైతే ఉందో రియల్గా మీకు హ్యాండ్సప్ చేస్తాను. వన్స్ అగైన్ వాళ్ళగా ప్రాక్టికల్లో చూసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉండకపోవచ్చు. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ మీకు చేయాలో, దాన్ని ఎలా అడ్వాంటేజ్గా ప్రాపర్గా గ్రౌండ్లో మ్యాప్ని ఎలా డ్రా చేయాలి అనేది ఈ 6 రోజుల్లో అనుభవజ్ఞులైన ఇంజనీర్లు వారికి ఉన్న అపారమైన అనుభవాన్ని రంగరించి చాలా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. డెఫినెట్గా అసలు ఉపయోగపడదని అనను, కానీ నేను తీసుకున్న యువ ఇంజనీర్లు అంతా కూడా బ్రిలియంట్స్, వెరీ షార్ప్ అని, ఎక్కడ ఇంత కూడా ఇన్ఫ్లుయెన్స్కి లోను కాకుండా టాప్ మెరిట్ నుంచి తీసుకోమని మా గౌతమ్ గారికి కానీ, మా బుద్ధ ప్రకాష్ గారికి కానీ, మా అధికారులకి చెప్పటం జరిగింది.
వారు కూడా ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్కి లోను కాకుండా ఏ మంత్రి గారో ఇంకెవరో ఫోన్ చేసినా కూడా ఇది సాధ్యం కాదు, మంత్రి గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇది, మెరిట్తోనే మేము తీసుకుంటామని చెప్పి పర్ఫెక్ట్గా మీకు ది బెస్ట్ స్టూడెంట్స్ని, ఇంజనీరింగ్ సివిల్ స్టూడెంట్స్ని తీసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, ఆలోచనలు, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిదర్శనంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి కళ, ఎందుకు పేదవాడని కోట్ చేస్తున్న పదే అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీ ఇంజనీర్స్లో మోర్ దాన్ 80%, 85% ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పూరెస్ట్ ఆఫ్ పూర్ నుంచో లేకుంటే పూర్ నుంచో వచ్చి వ్యవసాయ కుటుంబం రిలేటెడ్ నుంచి వచ్చిన వాళ్ళే మేజర్ ఉండి ఉంటారు. సో మీ ఇళ్ళ దగ్గర, మీ గ్రామాలలో, మీ బంధువుల దగ్గర కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆ పేదోడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు నా జీవితంలో కట్టుకోగలుగుతానని అతను తాపత్రయపడే తాపత్రం రియల్గా మీరు ప్రత్యక్షంగా రియల్గా చూసిన వాళ్ళు. యథార్థంగా నాకు 2 ఆప్షన్స్ ఉండే మిమ్మల్ని తీసుకునే దాంట్లో. ఒకటి మిమ్మల్ని తీసుకోవటమా, లేకుంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వర్క్ ఇన్స్పెక్టర్లో ఒక టీం ఉండేది, వాళ్ళని తీసుకోవాలన్నా మిమ్మల్ని తీసుకోవాలనేది క్యాబినెట్లు, మంత్రులు, నాతో పాటు చాలా డిబేట్ జరిగినప్పుడు దాని మీద ఇంటర్నల్గా మా మధ్య డిబేట్లో ఫస్ట్ ప్రిఫరెన్సు నేనైతే యంగ్స్టర్సు, అనుభవం లేకపోయినా వాళ్ళలో డెడికేషన్ ఉంటుంది, నిజంగా పబ్లిక్తో పేదవాడితో బాండింగ్ ఉండే యంగ్స్టర్స్ మైండ్లో ఉండేదాన్ని నేను క్యాచ్ చేయగలుగుతాను. మన స్కీమ్ సక్సెస్ కావాలి అనుకుంటే మీరు మరీ ప్రెజర్ చేసి మనం వాళ్ళకేదో అనుభవం ఉన్నదానికంటే కూడా అనుభవానికంటే మనం యంగ్స్టర్స్తో పోతేనే మనం సక్సెస్ అవుతామని బై ఫోర్స్ఫుల్ మిమ్మల్ని తీసుకోవటం జరిగింది. అంటే వన్ సైడ్ నేను బ్యాటింగ్ చేశాను. ఆ ఏదైతే దీదాన్ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ ఆ స్థాయి విపరీతమైన ఒత్తిడి స్టిల్ నిన్న మార్నింగ్ కూడా మమ్మల్ని తీసుకోవాల్సిందే, మీరు ఎందుకు తీసుకోరు, ఎలా ఏంటి, మాకు అనుభవం ఉంది, ఈ పిల్లవాళ్ళు ఏం చేస్తారు, అది ఇది అన్నా కూడా స్మూత్గా దాన్ని బుల్డోజ్ చేసుకుంటా ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ పరిస్థితుల్లో ఎమోషనల్ బాండింగ్ అంటే ఏదో జీతం ఇస్తాము, శాలరీ వస్తుంది, శాలరీ కోసం ఉద్యోగం చేయటము ఒక కాన్సెప్టు, డెడికేషన్గా ఎమోషనల్ బాండింగ్గా పనిచేస్తూ ఆ వచ్చిన శాలరీతో ఎంజాయ్ చేస్తూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఒక మంచి కార్యక్రమంలో నా రోలు ఈ తెలంగాణ పౌరులుగా నా రోలు నేను పార్టిసిపేట్ డెఫినెట్గా చేశాననే ఆ తృప్తి అనేది అది ఎంత అంటే మీరు మనీతో కంపారిజన్ చేయలేరు. ఆ మనీతో కంపేర్ చేయలేని ఎమోషనల్ బాండింగ్ మీలో ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి మీ టీంనే నేను సెలెక్ట్ చేసుకోవాలని ఇతిందిలో ఎన్ని ఒత్తిళ్లు నా మీద వచ్చినా ఈల్డ్ కాకుండా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. దీంట్లో ఇంజనీరింగ్లో పెద్దగా మీరు కాన్సన్ట్రేషను బుర్ర బద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఆ గ్రామాల్లో ఉండే చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రాని వాళ్ళు కొద్ది మంది ఉన్నా మన అవుట్లైన్తో ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా కరప్షన్కి ఎక్కడా తావు లేకుండా ఈ స్కీమ్ చాలా పెద్ద స్కీమ్ సైజు. అంటే ఇండివిజువల్గా ఒక సింగిల్ ఫ్యామిలీకి 5 lakhs రూపీస్ ఇవ్వటం అనే స్కీము ఐ థింక్ ఇందాక బుద్ధప్రకాష్ గారు సెక్రటరీ గారు చెప్పినట్లు దేశవ్యాప్తంగా హౌజింగ్ స్కీమే కాదు, ఏ స్కీములో ఒకే పర్సన్కి ఒకే కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే స్కీము ఇంత నెంబరింగ్లో ఎక్కడా లేదు, ఏ స్కీము కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛత్తీస్గఢ్లో చూద్దాం, హౌజింగ్ స్కీమ్లో
కేంద్ర ప్రభుత్వం ఏదైతే 70,000 రూపాయలు రూరల్లో ఇస్తుందో, అర్బన్లో 1,50,000 రూపాయలు ఇస్తుందో కేవలం దాంట్లోనే కట్టుకోవాలి వాళ్ళు. ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు. మన పక్క రాష్ట్రం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక్క రూపాయి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆ 1,50,000, 73,000 దాంతో బ్యాంకులతో కొంత టైఅప్ చేసి ఇంకొక 50,000 రూపాయలు ఇప్పించి 2,50,000తో ప్రభుత్వం కాంట్రిబ్యూషన్, రిమైనింగ్ బ్యాలెన్స్ బెనిఫిషరీ పెట్టుకోవాలనేది నామ్స్ పెట్టారు. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అంటే పేదవాడి పట్ల ఉన్న కన్సర్న్ ఈ ప్రభుత్వానికి ఎలా ఉంది. ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రిగో, గౌరవ మంత్రిగా, గౌరవ సెక్రటరీలో మేము 5గురమో 10 మందిమో అనుకుంటే ఈ పేదోడికి మనం చేద్దామనుకునే సర్వీస్, పేదోళ్ళ కళ నెరవేర్చాలనే తాపత్రయం, పేదోడి కోరికని తీర్చగలిగే అవకాశం ఉన్న మీకు మాకు మనందరికీ ప్రాపర్గా మనం గైడ్ కిందికి గ్రౌండ్లోకి పంపాలి అంటే దాంట్లో మీ అందరి సహకారం, మీ అందరి కృషి, మీ అందరి కష్టము, రిక్వైర్మెంట్ ఉన్నది. అప్పుడే ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది. మనం రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా సైజబుల్ ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాష్ట్రంలో కట్టాం. ఆనాడు స్కీమ్ నాకు తెలిసి 50,000, 60,000 రూపాయలు ఉండేది ఈచ్ ఇంటికి. అప్పుడు కట్టినప్పుడు మీరు నాకు తెలిసి 2nd క్లాసో, 3rd క్లాసో, 5th క్లాస్లోనే ఉండుంటారు అరౌండ్. కొంతమంది కట్టుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు ఇల్లు. ఆ కట్టుకునేటప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఒక 2 పేర్లో 3 పేర్లో పెట్టి మీ పెద్దనాయందో, చిన్నాయందో, తెలిసిన ఫ్రెండ్స్దో, బంధువులదో పేర్లు కూడా యాడ్ చేసి 3-4 కలిపి ఆ రోజుల్లో ఒక 2 లక్షల రూపాయలు ఈ 4 పేర్లతో ఉన్నది కలిపి ఒక 2 లక్షల రూపాయలతోనో 2.5 లక్షల రూపాయలతోనో ఒక ఇల్లు కట్టారు. ఆ కట్టినవి కూడా నెంబరింగ్ మనకి 24-25 lakhs రాష్ట్ర వ్యాప్తంగా కట్టామని మన దగ్గర ఫిగర్లు ఉన్నా యాక్చువల్గా బెనిఫిషరీస్ ఫిజికల్గా ఫీల్డ్లో వెరిఫై చేస్తే మనకి 7 to 10 lakhs ఉండేది. కానీ ఈనాడు ఇక్కడ మనం అప్రమత్తంగా అంటే అలర్ట్గా ఉండాల్సింది ఒక ప్రమాదం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సైజబుల్ అమౌంట్, ఈ 5 lakhs అమౌంట్ అనేసరికి ఫస్ట్ మనం స్కీమ్ అనౌన్స్ చేయడంతోనే ప్రతి వాళ్ళు ఏమనుకున్నారు, నాకున్న పాతింటికి ప్లాస్టింగ్ చేసి వైట్ వాష్ వేసేసి నేను కొత్త ఇల్లు అనేది ప్రమోట్ చేసేస్తే నాకు 5 లక్షలు ఇచ్చేస్తారు, నేను కాంగ్రెస్ కార్యకర్తను కదా అనేది ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్త అనేది ముఖ్యం కాదు. ముఖ్యము పేదోళ్లలో పేదోళ్ళు ముఖ్యము. పాత ఇళ్ళకి కలర్ వేయడం ముఖ్యం కాదు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మనం ఐడెంటిఫై చేసి ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్లో ఫౌండేషన్ నుంచి కట్టి మనం ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేయటం, వాళ్ళే కట్టుకుంటారు. జస్ట్ మన గైడెన్స్, మన పర్యవేక్షణ, మన ఆలోచన, దాంట్లో ఫైనాన్షియల్గా అతను ఎట్లా బెనిఫిట్గా తక్కువ ఖర్చుతో మనం సపోర్ట్ చేయొచ్చు అనేది వ్యూహాత్మకంగా మీకుండే స్కిల్, మీ యంగ్ బ్లడ్, మీ కష్టం అంటే మీ ఏజ్లో ఎంతైనా కష్టపడగలుగుతారు. బేసికల్గా నేను నా బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బేసికల్గా ఐఎమ్ ఏ కాంట్రాక్టర్. సో ఎట్లా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఫైనాన్షియల్గా దాన్ని మినిమైజ్ చేయొచ్చు, క్వాలిటీని పాడు చేయకుండా ఎట్లా కట్టచ్చు, ఏ మెటీరియల్ ఎక్కడ మనకు చీప్ దొరుకుద్ది, ఏ మెటీరియల్ క్వాలిటీ దొరుకుద్ది. ఒకసారి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో కట్టినా ప్రాపర్గా క్యూరింగ్ చేయకపోతే జస్ట్ ఆ స్ట్రక్చరు స్ట్రెంత్ రాదు. ఇలా కపుల్ ఆఫ్ మినిమం సేమ్ ఎక్స్పెండిచర్ కంటే, ఆ పెట్టే ఎక్స్పెండిచర్ కంటే ఇంకా ఒక 4-5% లెస్లోనే అద్భుతంగా క్వాలిటీతో పర్ఫెక్ట్గా కట్టే మనం గైడెన్స్తో కట్టించే ఛాన్స్ మీకు దొరుకుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం
సుమారుగా 20,000 కోట్ల రూపాయలు మనం టార్గెట్ పెట్టుకున్నాం. అంటే 4.5 lakh హౌజెస్ ఫస్ట్ స్పెల్లో. లీస్ట్లో ఈచ్ కాన్స్టిట్యున్సీకి 3,500 చొప్పున, రిమైనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఫస్ట్ ఫేజ్లో మనం 4,50,000 ఇల్లు కట్టే కాన్సెప్ట్తో శ్రీకారం చుట్టాం. ఇది 1 year కట్టి క్లోజ్ అయ్యే దుకాణం కాదు. మన టార్గెట్ ఈ కమింగ్ రిమైనింగ్ బ్యాలెన్స్ 3 years 9 months, 3 years 8 months ఏవైతే మనకు ఉన్నాయో, ఈ 3 years 8 monthsలో మన టార్గెట్ 20 lakhs టార్గెట్. 20 lakhs హౌజెస్ కట్టాలి అంటే 20 lakhs ఇంటూ 5 lakhs ఇట్ కమ్స్ టు 1 lakh crore. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మీద పెట్టిన ఫోకస్ ఎంత పెద్ద ఎత్తున. మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. దీంట్లో 22,000 కోట్లు ఈ సంవత్సరంలో మనం పెట్టాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 to 16%. దిస్ ఇస్ నాట్ స్మాల్ ఫిగర్. సో ఈ ప్రభుత్వం యొక్క డెడికేషన్, ఈ ప్రభుత్వం యొక్క పేదోడు పట్లున్న నిజాయితీ, చిత్తశుద్ధి, తాపత్రయం, ఆ గూడు డెలివర్ చేసేది ప్రభుత్వ పక్షాన మనం నామ్స్ తయారు చేసుకొని ఏదో మనం అయిపోయిందని నేను పబ్లిక్ స్పీచ్ ఇచ్చో మా అధికారులు వచ్చి అట్లా ఫ్లయింగ్ విజిట్ చేస్తేనో సాధ్యం కాదు, సాధ్యం అయ్యేది కాదు. దీన్ని కూడా మేము చాలా అంటే దీన్ని ఎక్సర్సైజ్ చేయడానికి పరిపరి విధాలు ఆలోచించాం. ఇది ఒక్కొక్క మండలం అదర్ డిపార్ట్మెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే ఎట్లుంటుంది? పంచాయతీరాజ్ వాళ్ళు ఉన్నారు కదా, R&B వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ITDA వాళ్ళు ఉన్నారు కదా, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వింగ్ ఉంది కదా. ఒక్కొక్క మండలం వీళ్ళకి ఆ సైజుని బట్టి ఆ మండలం వాళ్ళకి అలాట్ చేస్తే ఎట్లుంటుంది అనేది కూడా ఒక 4-5 months ఇన్డెప్త్గా ముఖ్యమంత్రి గారు నేను దాన్ని డిజైన్ చేశాం. కానీ లాస్ట్ లైన్ వచ్చేసరికి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇద్దామనుకునే ఇందిరమ్మ ఇల్లు స్కీము సక్సెస్ కావాలంటే దీనికి సపరేట్ యూనిట్ ఉండాల్సిందే. ఈ సపరేట్ యూనిట్ కూడా ఏదో వాళ్ళకి ఏదో పాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళనే కంటిన్యూ చేసి పెడితే కరెక్ట్ కాదు. దీన్ని మనం యంగ్ బ్లడ్ని తీసుకొచ్చి పెట్టుకుంటేనే మనం గమ్యానికి చేరగలుగుతామనే ఏకైక లక్ష్యంతో పేద కుటుంబాల నుంచి, రైతు కుటుంబాల నుంచి, ప్రతి రూపీ విలువ తెలిసిన కుటుంబాల నుంచి వచ్చిన మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవటం ఈనాడు జరిగింది. ఎందుకు ఇంత మీకు ఉపోద్ఘాతం, ఇంతసేపు మీకు పదే అక్కడే నేను 360 degrees రౌండ్ తిరుగుతున్నానంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర పౌరులు, యంగ్స్టర్స్. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో మేము ఇచ్చే ఈ కాంట్రాక్ట్ బేసిస్లో 2 years చేయొచ్చు, 3 years చేయొచ్చు, లేకుంటే ఇక్కడే మే ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు నడుపుకుంటూ ఉండొచ్చు. కానీ ఏ గ్రామానికి మీరు చేసిన ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పైన ఎస్ నా టీం కట్టిన ఇల్లు ఇది, ఎస్ నా కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. కాంట్రిబ్యూషన్ అంటే డబ్బులు ఇస్తేనే కాంట్రిబ్యూషన్ కాదు. డబ్బు ఒక్కటే మనిషిని ప్రేమాభిమానాలతో కొనలేం. ఈ కాంట్రిబ్యూషన్ అనే దాని డెఫినేషను ఎనలేనిది. ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే మీ బ్రెయిన్ ఉపయోగించి, మీ డెడికేషను, మీ ఆనెస్ట్తో ఆ పేదోడి కళ నెరవేరే దాంట్లో మిమ్మల్ని భాగస్వాముల్ని చెయ్యాలి అనేది తాపత్రయంతోనే మిమ్మల్ని అపాయింట్ చేసుకున్న ఈరోజు నేను మాట్లాడిన ప్రధానమైన అంశం అదే అనేది ప్రతి ఒక్క నా యంగ్ ఇంజనీర్ మర్చిపోవద్దని చిన్న ఎక్కడైనా గ్రామాల్లో చాలామంది నా పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు చాలా ప్రలోభాలు పెడతారు. డబ్బు మనిషిని కొనదు, డబ్బు మనిషిని కొనద్దు.
ప్రతి మనిషికి డబ్బు అవసరం, కానీ డబ్బుతోనే అన్నీ చేయలేం. డబ్బుతోనే అన్నీ చేయలేం. ఈ ప్రలోభాలు ఏమన్నా కూడా మీ యంగ్ బ్లడ్ మీది, చిన్న వయసు, చాలా ఆపర్చునిటీస్, భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పొజిషన్కి పోయే ఆపర్చునిటీస్ మీకు కూడా వస్తాయి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా, ఎక్కడా చిన్న చిన్న అవకతవకలు కూడా జరగకుండా మీకు తెలిసి ఆనెస్ట్గా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా, ఇక్కడ మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాదు, కట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూరిజం మనం డ్రా చేసిన లైను. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత హడావుడిగా మీకు 6 days ఎందుకు ఇచ్చామంటే మీకు కూడా ఒక 15 days ట్రైనింగ్ ఇవ్వచ్చు. నాకు తెలిసి మండే ట్యూస్డే నుంచి మనం ప్రతి నియోజకవర్గానికి పీస్మేల్గా ఈ 3500 చొప్పున ఏవైతే హౌజెస్ ఇస్తున్నామో ఆర్డర్స్ ఇవ్వటం, శ్రీకారం చుడుతున్నాం. మండే కానీ ట్యూస్డే, వెన్స్డే, ఈ కపుల్ ఆఫ్ డేస్లో బిఫోర్ 10th ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ 4.5 లక్షల హౌజెస్ ఏవైతే ఫస్ట్ స్పెల్ అనుకుంటున్నామో, నాకు తెలిసి 3.5 to 4 lakhs హౌజెస్ బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ అవుతుంది. ఈ ఫైనల్ అయ్యే దాంట్లో నిన్న కూడా నేను మోర్ దాన్ 2 hours ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, 6 డిస్ట్రిక్ట్ టాప్ ఎంప్లాయీస్తో వీడియో కాన్ఫరెన్స్ నేను, సిఎస్ గారు, సెక్రటరీ గారు, ముఖ్యాధికారులంతా తీసుకున్నాం. ఎందుకంత టైం స్పెండ్ చేస్తున్నామంటే ఎక్కడా బెనిఫిషరీని ఫైనల్ చేసే దాంట్లో తప్పు జరగొద్దు. బెనిఫిషరీలో ఒక విలేజ్లో మనం ఒక 20 మెంబర్స్కి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అందుట్లో ఒక 18 మెంబర్స్కి నువ్వు జెన్యూన్ ఇచ్చి ఇద్దరికి ఆ ఊర్లో ఉండే మోతుపర్లకో, డబ్బున్నోళ్లకో, భూమి ఉన్నోళ్లకో ఇస్తే నువ్వు ఇచ్చిన 18కి ఒక గ్రావిటీ, ఆనెస్ట్నెస్ మొత్తం పోతుంది. ఆ రెండే చూపిస్తారు ప్రతి ఒక్కళ్ళు. అటువంటిది జరగొద్దు. ఆ 2 కూడా ఇయ్యొద్దు. మన నామ్స్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఎందుకంటే ఆల్మోస్ట్ మీలో ఉన్నవాళ్ళు మోర్ దాన్ 85-90% నేను చెప్పిన లైన్లో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి దయచేసి మీ పెద్దగా, మీ పెద్దన్నగా, లేకపోతే మీ తండ్రిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్డర్ వేస్తున్నా, ఎక్కడా ఏ రకమైన చిన్న పొరపాటు కూడా జరగకుండా, ఎక్కడన్నా మీకు ఇబ్బంది ఉంటే ఐ ఆమ్ హియర్. నేను గ్రౌండ్కి వచ్చే మనిషిని, డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేసే మనిషిని. నా అధికారులు కూడా అందరూ ఫ్రీక్వెంట్గా విజిట్కి వస్తారు. మీకు ఫుల్ ప్రొటెక్షన్, ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సబ్జెక్టు కండిషన్ మనం తీసుకునే లైను ప్రాపర్గా మీరు డ్రా చేయాలి. ప్రాపర్గా డ్రా చేయాలా. అప్ టు ఏదైతే ఈనాడు సెలక్షన్ జరుగుతుందో, మీరు వెళ్ళేసరికి సెలక్షన్ లిస్టు రెడీగా ఉంటుందో, సెలక్షన్ లిస్టులో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా, ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసినా దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నా. ఎస్, ఏడిచ్చింది తప్పు ఉంది సార్, ఇతను భూమి ఉన్నోడు, ఇతను డబ్బులు ఉన్నోడు, ఇతనికి మనోళ్ళు ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకొని ఇల్లు ఇచ్చారు అని ఒక నా చెల్లినో, ఒక నా తమ్ముడో, ఎస్ ఇక్కడ తప్పు జరిగిందని మీరు నాకు జస్ట్ మీకు నా డైరెక్ట్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను. మీరు చిన్నది పాస్ ఆన్ చేస్తే మళ్ళీ మీ పేరు కూడా బయట చెప్పను. నా సెక్రటరీ చెప్పినా, నా ఎండి చెప్పినా, నా ఈఎన్సీ చెప్పినా, ఎవరు చెప్పినా సరే డైరెక్ట్గానే నాది ఫోకస్ ఉంటుంది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్. చిన్న అవినీతి కూడా జరగకుండా 24 క్యారెట్ గోల్డ్ అంటే ఎంత దానికి మార్కెట్లో వెయిట్ ఉంటుందో అలాగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీరు ఒక మంచి పేరు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని, చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఆల్రెడీ మీకు ప్రీవియస్గానే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే వాళ్ళ దగ్గర ఎయిడెడ్ ఫండ్ తీసుకుంటున్నామో అది అర్బన్కి వచ్చినప్పుడు 1,50,000, రూరల్కి వచ్చినప్పుడు 72 or 73,000 సంథింగ్. రిమైనింగ్ బ్యాలెన్స్ రాష్ట్ర ప్రభుత్వం దానికి టైఅప్ చేస్తుంది.
సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే నియర్లీ 400 ఎస్ఎఫ్టీ. ఈ 400 ఎస్ఎఫ్టీ బదులు ఏదైనా కూలీ నాలి పని చేసుకొని 1 లక్ష 2 లక్షలు ఇప్పటి వరకు పోగు చేసుకున్న ఫ్యామిలీ ఇంకొంచెం పెద్దది కట్టుకోవాలంటే outer limit is the 600 SFT, lower is the least is the 400 SFT. సో ఇప్పుడు మీరు పోయేసరికి కొన్ని ప్రదేశాల్లో నాకు తెలిసి పైలట్గా మనం గతంలో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటే అన్ని ఇద్దామని ఇచ్చాం. ఆ ఇచ్చేటప్పుడు మా సైడే మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం. దాంట్లో కొంతమంది మోర్ దాన్ 600 కూడా కొన్ని